Alright guys, welcome back to the channel. ఇప్పుడే ప్యారిస్లో ఫ్లైట్ ల్యాండ్ అయిందనమాట. ప్యారిస్లో నాకు ఆల్మోస్ట్ 24 అవర్స్ టైం ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నాకు ఒక ప్లాన్ అంటూ ఏం లేదు, చూడాలి ఇంకా. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో వైఫై కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సెంట్రల్ ప్యారిస్కి ఎలా వెళ్ళాలో చూడాలి. ఈ ఎయిర్పోర్ట్లో గుడ్ థింగ్ ఏంటంటే మోస్ట్ మేజర్ ఎయిర్పోర్ట్స్ లాగా ఇక్కడ కూడా మెట్రో కనెక్టివిటీ ఉందన్నమాట డైరెక్ట్ సిటీకి. సో అదొక టైం సేవింగ్ పాయింట్. బట్ ఇప్పుడైతే ఈ టెర్మినల్ 2E నుంచి వేరే టెర్మినల్కి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు అది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి సెంట్రల్ ప్యారిస్కి వెళ్ళే మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్ చూడాలి. ఓకే, ఇదే నా ట్రైన్. ఇదే మరి చాలా ఎంటీగా ఉంది. సెంట్రల్ ప్యారిస్లో దిగడానికి 2-3 లొకేషన్లు ఉన్నా కూడా గార్డెనార్ అనే ఈ స్టేషన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ అంట. టైం డిఫరెన్స్ అండ్ అట్లాగే జెట్ ల్యాగ్ వల్ల యాక్టివ్గా ఉండాలంటే నాకు ఇప్పుడు ఒక కాఫీ కావాలి. Too far away from my hometown. With my family I am bound. I'll stick by them till I'm in the ground. సో కొంచెం సేపు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ సిటీలో బిగ్ బస్ టూర్ బుక్ చేశాను నేను. ఇదేంటంటే లిమిటెడ్ టైంలో ఫేమస్ ప్లేసెస్ చూడాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ అవైలబిలిటీ ఈ కంట్రీలోనే కాదు, చాలా మేజర్ సిటీస్లో కూడా ఉంటుంది. సో ఈ బిగ్ బస్ టూర్ నాకు ఇది ఫస్ట్ టైం. సో విల్ సీ. ఇందాక చెప్పినట్టు ఇదే నా ఫస్ట్ టైం అనమాట. కొంచెం వింతగా ఉంది, బట్ ఓపెన్ టాప్ డెక్ వల్ల మొత్తం వ్యూస్ అన్నీ చాలా బాగా కనపడుతున్నాయి చూడండి. ఈ బస్లోనే మనకి హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారు. దానివల్ల మనం ఈ బస్సు ఎక్కడికైతే మనల్ని తీసుకువెళ్తుందో ఆ లొకేషన్స్ లేకపోతే ఆ పర్టికులర్ ప్లేసెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఆడియోలో వినొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి 24 అవర్స్ వ్యాలిడ్ అనమాట. సో మార్నింగ్ నైట్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఎక్కడైనా సరే దిగి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ తిరిగి ఎక్కడైనా సరే ఈ బస్ ఎక్కొచ్చు అనమాట. సో అందుకే దీన్ని హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అంటారు. చాలా ఫ్లెక్సిబుల్. ఇప్పుడు నేను నోటర్ డేమ్ కెథీడ్రల్ అనే ఒక చాలా ప్యారిస్లో చాలా ఫేమస్ చర్చ్ అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారు. అసలు టూరిస్టులు అయితే మొత్తం ప్యాక్ అయిపోయి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ చర్చ్ వచ్చేసి 800 years కిందటి బిల్డింగ్. ప్యారిస్కి ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద సింబల్ లాగా అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఈ బిగ్ బస్ టూర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఓపెన్ టాప్ డెక్లో కూర్చొని సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయటం, అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేకుండా టైం సేవింగ్ కూడా చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఇది ఒక కూల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ప్యారిస్కి రావడం ఇది నా ఫస్ట్ టైం. బట్ సిటీ అయితే చాలా వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉంది. ప్యారిస్లో చూసే వాటిలో నా వెనకాల కనిపిస్తుంది చూడండి, ఇది కూడా ఒకటి. దీన్ని ఆర్క్ డే ట్రాంప్ అని పిలుస్తారు. ప్యారిస్లో చాలా పాపులర్ మాన్యుమెంట్స్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇది వచ్చేసి 1806లో బిల్డ్ చేశారు. ఫ్రెంచ్ మిలిటరీ వాళ్ళు చేసిన ఫైటింగ్స్, వాళ్ళ విక్టరీస్కి ఇది ట్రిబ్యూట్ లాగా. ఇందాక చెప్పినట్టు నేను ప్యారిస్కి ఫస్ట్ టైం, ఐఫిల్ టవర్ని చూడడం కూడా ఫస్ట్ టైం. బట్ జెన్యున్గా చెప్పాలంటే మనం టీవీస్లో ఇంకా మూవీస్లో చూసి ఏమో మరి గ్రాండ్గా అనిపిస్తుంది కదా, రియల్ లైఫ్లో నాకు ఆ హ్యూజ్ వావ్ అనే ఫీలింగ్ అయితే లేదు. ఇక్కడ పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. టూరిస్టులు వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటారు. అండ్ దానివల్ల ఇక్కడ వైబ్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. సో నేను కూడా ఇక్కడే కొంచెం సేపు చిల్ అవుతా. ఐఫిల్ టవర్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక 30 minutes దూరంలో రిపబ్లిక్ అనే ఇంకొక ఏరియాకి వచ్చాను నేను. ఇవాళ వచ్చేసి వెన్స్డే ఈవినింగ్, టైం అరౌండ్ 4:30 అవుతుంది. అయినా సరే ఈ ప్లేస్ అంతా క్యాఫేస్ ఇంకా బిస్ట్రోస్తో ఫుల్ బిజీగా ఉంది. పబ్లిక్ ఉన్నారు కాబట్టి చాలా లైవ్లీగా ఉంది ఏరియా అంతా కూడా. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఏ కంట్రీలో ఏ సిటీకి మేజర్గా వెళ్ళినా సరే అక్కడ మనకి కాఫీ కల్చర్ కానీ మార్నింగ్ మాత్రమే కెఫేస్ ఎక్కువగా ఓపెన్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్యారిస్లో ఏంటంటే ఈవినింగ్స్ లేదు, మార్నింగ్స్ లేదు, ఒక డిఫరెన్స్ అంటూ లేదు. మార్నింగ్స్ ఏమో కెఫేస్ అండ్ ఈవినింగ్స్ ఏమో వైన్, ఇంకా చిన్న చిన్న క్యూట్ పబ్స్, లేకపోతే ఈ బిస్ట్రోస్ చెప్పాను కదా, ఇలాంటి అన్నీ చాలా లైవ్లీగా ఉన్నాయి. ఓకే, I'll take that one to them. Yeah. ఇప్పుడు నేను వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు గార్డెనర్ అనే ఈ లొకేషన్లో నేను వేరే ట్రైన్ మారాలి. బట్ ఇక్కడ చూస్తుంటే నేను ఒక నిమిషం అసలు ఒక ఏషియన్ కంట్రీలో ఉన్నానా లేకపోతే యూరోప్లో ఉన్నానా అనే ఫీలింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ అసలు షాప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు అనిపిస్తుంది. అసలు అదేమో క్యాఫే బాంగ్లా అంట, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి అడ్డా గర్ర అంట, అండ్ రోడ్డుకి ఆపోజిట్లోనేమో ఇది సుర్మా అంట, ఇంకా ఉంది సత్కోరా అంట. అసలు మొత్తం అన్ని ఏషియన్ రెస్టారెంట్సే. క్యాష్ అండ్ క్యారీ, పద్మ క్యాష్ అండ్ క్యారీ. ఆల్రైట్, నేను మళ్ళీ బ్యాక్ టు ప్యారిస్ ఎయిర్పోర్ట్ అనమాట. మార్నింగ్ 11కి బయటకు వచ్చాను నేను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 9:30 అవుతుంది. సో తక్కువ టైంలో అయినా సరే నేనైతే ఎంజాయ్ చేశాను. ఇఫ్ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.